అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. రెండు చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చేయండి. ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలి. Praise the Lord. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం కొంచెం గట్టిగా చెప్తున్నారు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక ఆదివారాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలో ఈ విధంగా మనల్ని నడిపించిన ఆ దేవదేవునికి మనందరం కృతజ్ఞులమై ఉన్నామని మరొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారండి? ఉంటారు. ఎందుకంటే దేవుడు, మన దేవుడు అలాంటి వాడు. దేవునికి స్తోత్రం. మనకొచ్చిన కష్టాలలోనూ అలాగే నష్టాలలోనూ బాధలలోనూ మరి ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయం మనకు లేకపోతే మనము ఈ విధంగా ఉండలేము, ఆరాధించలేము. మనకు వస్తున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడే మనకి సహాయం చేస్తూ ఉన్నాడని మరొకసారి దేవుని వాక్యమును బట్టి మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. దేవుడు గడిచినట్టి 6 నెలలు కూడా కాపాడి 7వ నెలలో కూడా దేవుడు మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. కనుక మరి జరిగిన నెలలు బట్టి అలాగే జరగబోతున్నది నెలలు బట్టి మనందరం కూడా ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయన యొక్క నామమును మనం గనపరచుదాం. దావీదు అంటారు, ఆయన నా ప్రాణవా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసినట్టి ఉపకారములో దేనిని మరొకకు అనేటువంటి మాటను మనము ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే మనకు ఒక రోజు దేవుడు ఇస్తున్నాడంటే మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. మన పిల్లలను, మన ఇంట్లో ఉన్నటువంటి మగవారిని అది దేవుడు ఆ విధంగా మనం ఉంచుతున్నాడనంటే మనము ఆయనను ఇంకా ఉన్నతమైనటువంటి ఘనము కలిగిన దేవునికి ఉన్నతముగా మనము ఆయనను ఆరాధించి దేవుని స్తుతించాలి.
స్తుతించుట దేవునికి ఆనందకరం అండి. స్తుతించడము దేవునికి ఆనందకరము. నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా దేవుని స్తుతించాలి. పాస్టర్ గారు దేవుని స్తుతించమన్నప్పుడల్లా దేవుని స్తుతించాలి. నువ్వు పాటలు పాడుతున్నప్పుడల్లా దేవుని స్తుతించాలి. కనుక దైవ సేవకురాలు దేవుని స్తుతించమన్నప్పుడు స్తుతించాలి. స్తుతించండి అంటే హల్లెలూయా చెప్పడం అంత మాత్రమే కాదు, అనగా దేవుని స్తోత్రించాలి, స్తుతించాలి. స్తుతి స్తోత్రం. యేసు నన్ను బ్రతికించినందుకు స్తోత్రం, నాకు భోజనం పెట్టినందుకు స్తోత్రం, నా పిల్లలను కాపాడినందుకు స్తుతులు, నాయన ఈరోజు పనికి వెళ్ళినందుకు తిరిగి వచ్చినందుకు స్తోత్రం. ఇలా ప్రతి దాని విషయంలో దేవుణ్ణి స్తుతించి స్తోత్రించి దేవుణ్ణి ఏం చేయాలో తెలుసంటే మహిమ పరచాలి. యెషయా గ్రంథాన్ని తెరిచినట్టు మీరు 58వ అధ్యాయాన్ని తెరిచి, బైబిల్ అందరూ చూడాలి. పదకొండు వచనాన్ని చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచెను. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి వలె ఉండెను. ఈ మాటలు దేవుడు మన అందరి ఎన్నికల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన వారులారా, మనం ఈ రోజున యెషయా గ్రంథంలోంచి యెషయా ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను వారి జీవితాలను దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో, ఎలా జీవించాలో అనే విషయాన్ని గురించి యెషయా ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చదువుకోవాల్సిన మాట ఏమిటి అంటే, యెహోవా నిన్ను నిత్యమును నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచును. ఇదండి మనం ఈరోజు చెప్పుకునే మాట ఏంటంటే, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచెను. ఇది మనం ఈరోజు మనం మాట్లాడుకునేటి మాటలు. చాలా చెడ్డగా మీరు వినండి. వాళ్ళ కార్యక్రమం కనుక చాలా గుప్తంగా నేను కూడా ముగించాలని ఇష్టపడుతున్నాను. నా ఇష్టాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ చేయును గాక. ఆమేన్. అంటే తొందరగా ముగించండి, ఇకనా మంచిది. దేవుని వారలారా, ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ మాట మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనతోనే మాట్లాడతాడు. దేవుడు మనతోనే మాట్లాడడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఆయన మాటలు వినడానికే వచ్చావు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మాటలు నువ్వు పక్కన పెట్టొద్దు, ఆయన మాటలు త్రోసిపుచ్చొద్దు. ఎందుకంటే మాట్లాడుతున్నది నీ ఇంటిలో నీ భర్త కాడు, మాట్లాడుతున్నది నీ ఇంట్లో నీ భార్య కాదు, మాట్లాడుతున్నది నీ ఇంట్లో
నీ పిల్లలు కాదు, నీ పిల్లలను సృష్టించిన వాడు, నీ భర్తను సృష్టించిన వాడు, నీ భార్యను సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము చాలా గౌరవిద్దాం. నేను చెప్పిన ఎవరి గురించి అయితే నేను చెప్పానో వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే మనం చాలా జాగ్రత్తగా ఏం చేస్తామంటే వింటాం. మరి దేవుని మాట మనము ఇంకా శ్రద్ధగా వినాలనే విషయాన్ని మీకు నేను ఈ మధ్యాహ్న కాలం అందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాత్రి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. రాత్రి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళకి నేను చెప్పిన అంశము మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అంశం ఏంటంటే నిన్ను చెప్పండి, పూర్తి చేయండి. రాత్రి అంశం ఏంటి? అమ్మో, మన పాస్టర్ గారు ఏమన్నాడంటే మన వారం చెప్పింది ఏంటి అని అడిగితే మాట్లాడలేదని అంటే ఏమండి అదే ఆ రోజున ఏ రోజున అమ్మగారు వచ్చిన రోజున చాలా మంచి సాక్షి చెప్పారు కదా. ఆవిడ తీసుకురావాల్సిన కొన్ని తీసుకురావాలి, పేపర్లో పడినవి, అలాగే ఫొటోస్, ఇంకా చాలా అవన్నీ కూడా రాడ్ ఎలా దిగిపోయిందో అవన్నీ మీలో కొంతమందికి పెద్ద ఫోన్లు ఉన్న వాళ్ళకి పంపించాను. ఆవిడ నాకు పంపించారు అన్నమాట. తోమకు పంపించారు, తోమ నాకు పంపించారు. మీలో కొంతమందికి పంపించాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లల ఫోన్లకి లేకపోతే మీ ఫోన్లకి పంపించాను, చూడండి. అయితే అడిగారు, వారం ముందు అడిగారు, కానీ నేను ఏమంటే రాత్రి అడిగాను. ఏమిటది అమ్మా? ఇంకా వినపట్లేదు నాకు. నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువా? ఏంటది? నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువా? ఏనండి, ఆ రాత్రి అప్లోడ్ అయింది, రాత్రి వచ్చింది, అందరి ఫోన్లకి వస్తుంది కూడా. ఆశీర్వాదకరంగా ఉండాలంటే 4 మాటలు చెప్పాను, 3 మాటలు చెప్పాను అనుకుంటండి. 4, 3 చెప్పాను అతనికి. ఇతరులను నువ్వు తృప్తిపరచాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇతరులు కొరకు నువ్వు అభివృద్ధి కారణంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మంచి, ఇతరులకు మంచిగా ఉండాలి, దేవునికి మంచిగా ఉండాలి అనేటువంటి 3 విషయాలను కూడా చెప్పినట్టు 4 చెప్పలేదు. ఒక విషయం చెప్పలా. 4 నేను తీసుకున్న 4 విషయాలే. ఇంకెక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఆపేసాను. 3 విషయాలు చెప్పా. కనుక 4వ విషయం ఏంటి అని అంటే, ఆ 4వ విషయం కూడా చెప్పాను. అబ్రహాముల గురించి చెప్పాను కదా. 4వ విషయం అబ్రహాముల గురించి చెప్పాను. అది అంశంలో ఉన్నటి మూలవాక్యం. అది మొదటిగా తీసుకున్నాను. 12వ అధ్యాయము 2వ వచనం చదవక్కర్లేదు, చదవాల్సిన పని లేదు, మనం ఇప్పుడు వాక్యం చూసుకుంటాం. కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట, నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేస్తాను అని అన్నాడు. అని చెప్పుకొచ్చి ఇతరులు బైబిల్లో ఉన్నారు, వారు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నారు అనే దాని గురించే మనము రాత్రి మనం కూడా అలా ఉండాలని చెప్పేసి మనం రాత్రి నేర్చుకున్నాం. అందరు స్తోత్రం చెప్పండి. ఓకేనా? వచ్చిన వాడికి జ్ఞాపకం ఉందా? మంచిది. వచ్చిన వాడికి జ్ఞాపకం ఉంటే మంచిది. నేను వెళ్ళిపోతున్నాను వాక్యంలోకి. ఇక్కడ ఈ వాక్యములో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో నిన్ను తృప్తిపరిచి
నీ ఎముకలను బలపరిచేదను. నీ ఎముకలను ఏం చేస్తున్నాడు? బలపరిచేదను, నిన్ను తృప్తిపరిచి. నీ ఎముకలను ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తాను అని అంటున్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాలం మందు దేవుడు సంఘముతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాను అని అన్నాడు. ఏమండి? బలపరుస్తాను అన్నాడు. మరి సంఘములో ఇంతమంది ఉన్నారు కదా, నిన్ను బలపరిచిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ప్రశ్న. వింటున్నారా? మిమ్మల్ని తృప్తిపరిచి ఎముకలకు బలం ఇచ్చిన తర్వాత, మిమ్మల్ని బలపరిచిన తర్వాత మీరేం చేయాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బలపరచబడిన తర్వాత, బలపరచబడితే నువ్వేం కార్యాలు చేయాలి? అంతే కదా. నువ్వు బలపరచబడ్డాను, నేను బలపరచబడ్డాన్ని గొప్ప చెప్పుకుంటే కుదరదు. నువ్వేం చేయాలి? అది ఇది అర్థమైనా? నేను బలపరచబడ్డానండి, మా ఆయన బలపరచబడ్డాడండి, నా కూతురు బలపరచబడిందండి, నా కొడుకులు బలపరచబడ్డాడండి, నా అల్లుడు బలపరచబడ్డాడండి, నా మనవడు బలపరచబడ్డాడండి, నా కోళ్ళు బలపరచబడిందండి అని చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుందండి. అదే చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. వింటున్నారా? అయితే బలపరచబడినండి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేయాలి అనేది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మనతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బలపరచబడ్డావు, నిజమే, నేను కాదంటలేదు. వాక్యంలో బలపరచబడ్డావు, బలపరచబడ్డ వాక్యం చేత. మరి నువ్వేం చేయాలి? పాటల చేత బలపరచబడ్డావు. మరి నీ పాట ఏమైంది బలపరచబడితే? ఇలాగా నువ్వు బలపరచబడ్డ ప్రతి విషయంలో బలపరచబడిన తర్వాత నువ్వు చేయవలసింది చాలా నీ వెనకాల ఉంది. నీ వెనకాల ఉన్నది తట్టేసి కప్పెట్టి, దుప్పడేసి కప్పెట్టి, కొంచెం వేసి కప్పెట్టి, మంచం వేసి కప్పెట్టావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చెప్పాను, 4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటిది? మంచం వేసి, దుప్పడేసి, తట్టేసి, ఇంకేసి. మీరు చెప్పకపోతే చెప్పాను, నేను కూడా చెప్పను. దేవుని స్తోత్రం. నవ్వుకుంటా చెప్పలేదండి. నిజంగా ఏమండి, ఇది నమ్ముకోవడానికి చెప్పలేదు ఈ విషయాలు, లేకపోతే మీరేదో అనగా మాట్లాడుకోవడానికి చెప్పలేదు ఈ మాట. దీనికి ఒక అర్థం ఉంది. దుప్పటి వేయడం అనగా మంచం వేయడం, కొంచెం వేయటం. మీకు అర్థమైనా? ఉందా లేదా తమ్మగారు? కొంచెం వేసి కప్పెట్టామంటే ఏంటి? కొంచెం వ్యాపారానికి, అంటే నీ జీవితం అంతా వ్యాపారంలో పెట్టేసి కూర్చుంటే ఎలాగా నువ్వు? మంచం అంతమాను నిద్ర పడుకునే ఏమా కృపవాణి గారా? కుదురుదా? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నది ఇంకా. కనుక నేను నవ్వుతానికి చెప్పుకోలేదు. మీరేదో సరదాగా మిమ్మల్ని నమ్మించడానికి నేను చెప్పలేదండి. వాస్తవాలు మాత్రమే నేను మాట్లాడతాను తప్ప. కనుక ఈ రోజున నువ్వు బలపరచబడ్డావు. నువ్వు బలపరచబడడానికి 3 విషయాలు చెప్తాను. ఇది ఇక్కడ యెషయా అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా,
యూదావారులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను తృప్తిపరిచి మీ ఎముకలను బలపరిచిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు అని అంటే ఏదేని తోట వలె ఉంటావు. కింద ఇంకా రాశాడు ఏమనంటే ఏదేని తోట వలె ఉంటావు, నీరు కట్టిన తోట వలె ఉంటావు అన్నట్లుగా చెప్పాడు. అయితే నేను అవి చెప్పట్లేదు, కానీ ఈరోజు నువ్వు బలపరచబడిన తర్వాత ఎలా ఉంటావు, ఏం కార్యాలు చేయాలి, ఏం కార్యాలు చేయమన్నాడు ఆయన, ఏమి కార్యాలు చేయడానికి ఆయన నీ నుంచి ఆశిస్తున్నాడు అనే మాటే ఈ రోజున మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల మొదటి గ్రంథం, అందరూ జాగ్రత్తగా తీయండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము అండి, లాస్ట్ వచనం 46వ వచనం చదవండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుమును బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యములో ఏలియా అనేటువంటి వాడు కనబడుతున్నాడు. అతడు బలపరచబడిన తరువాత అతడు ఏం చేశాడు అనంటే పరిగెత్తాడు అన్నట్టుగా ఉంది. 3 విషయాలు ఒకటి చెప్తున్నాను. దేవుని కొరకు పరిగెత్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేని కొరకు పరిగెత్తాడు? ఏమండి, దేని కొరకు పరిగెత్తాడు చెప్పాలి? దేవుని కొరకు పరిగెత్తాడు. అయితే నువ్వు బలపడిన తర్వాత, యెషయా చెప్పినట్లుగా నువ్వు బలపడిన తర్వాత నీవు ఏం చేయాలి అని అంటే, బలపడిన తర్వాత ఏం చేయాలంటే నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే దేవుని కొరకు పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం. పరిగెడుతున్నావా? ఏమండి చెప్పరే, పరిగెడుతున్నావా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఏదో ఒకటి చెప్పాలి. సరే, చెప్పకపోతే దీనికి ఆపోజిట్, దీనికి వ్యతిరేకమైన పదం ఒకటి ఉంది, లేక దీనికి అనుగుణంగా ఒక మాట నేను చెప్తాను. దేవుని కొరకు పరిగెత్తకపోతే మీరు ఏమైనా అనుకోండి, ఇది దేవుని మాట, ఇది నా సొంత మాట కాదు, నన్ను ఏదైనా అనుకున్నారా అది మీకే వర్తిస్తుంది, మీరే శాపం అనిపిస్తారు. పాస్టర్ గారు మరి కావాలని అన్నారు, లేకపోతే ఊహించుకో అన్నారు అని అనుకున్నారు. కాదు కాదు కాదు, ఊహించి అనుకోవడానికి చేయడానికి అసలే నాకు ఎక్కడ బాగుందండి, ఎక్కడ ఆలోచన ఉందండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు ప్రసంగించాడు కానీ చెప్తున్నాను. ఆయన చెప్పకపోతే నేను మాట్లాడలేను, ఈ పరిస్థితిలో నేను మాట్లాడలేను, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు రకరకాల ఊహించుకుంటే నేను చెప్పలేను. కనుక దేవుని కొరకు పరిగెడుతున్న ఏలియా, మరి నీవు ఎవరి కొరకు, నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు అంటే, ఏలియా శిష్యుడైన ఎలీషా ఉన్నాడు కదా, నేను చూడండి మీరు, ఈయన ఏలియా అయితే ఏలియాకు మరొక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అయితే ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు, తెలుసా మీకు? ఎలీషాకు శిష్యుడు, అతని పేరు గెహాజీ. ఏం పేరు? గెహాజీ అండి, చెప్పాను కదా. ఓకే, కనుక గెహాజీ కూడా పరిగెత్తాడు. అది చెప్పాను కదా, నన్ను ఏమనుకుంటా వెళ్ళేది పాస్ గారు అలాగన్నా ఇలాగన్నా బాధ పెట్టినాడు అనమాట. అతడు పరిగెత్తాడు.
పరిగెత్తి 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 దేని కొరకు పరిగెత్తాడంటే ఈ లోకం కొరకు పరిగెత్తాడు, లోక ఆశల కొరకు పరిగెత్తాడు, అనగా సంపాదన కొరకు పరిగెత్తాడు, లేకపోతే వస్త్రాల కొరకు పరిగెత్తాడు, బంగారం కొరకు పరిగెత్తాడు, ఎండి కొరకు పరిగెత్తాడు, అనగా మరి పొలాల కొరకు పరిగెత్తాడు అంటాడు కదండి యాజీ. ఈ సమయంలో మనము ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, అలాగా ఎండి బంగారములను, ఇదిగో వస్త్రములను, ఇలాంటి అన్ని సంపాదించుకోండి, ఇది సమయమా అని అంటాడు. దేవునికి స్తోత్రం. గనుక నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది సమయం కాదు. గనుక ఆ యొక్క ఎవరికనేకి ఎవరతను నయమానుకు కలిగిన, చెప్పండి మీరే చెప్పండి, నేను అన్నాం చెప్తే చదువుకోలేదు మీరు, ఏం లేదా అమ్మా చెప్పండి. నయమానికి కలిగిన ఆ రోగం నీకు కలుగును, నీ సంతానానికి కలుగును గట్టిగా మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. దేని కొరకు పరిగెత్తికి సంపాదించుకున్నాడు అతను ఈ రోగం? ఈ లోకంలో అన్న దాని కొరకు పరిగెత్తికి సంపాదించుకున్నాడు. జాగ్రత్త. నేను ఇంతటితో ఈ వాక్యాన్ని మీకు చూపించాలంటే మాట్లాడి వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. అది మీ ఇంగికే, మీ హృదయానికి అప్పగిస్తున్నాను. ఇది జాగ్రత్త. నీవు దేవుని కొరకు పరిగెడుతున్నావా? నువ్వు బలపరచబడిన తర్వాత బలపరచబడ్డావు, పనిలో బలపరచబడ్డావు, శరీరంలో బలపరచబడ్డావు, ఆరోగ్యంలో బలపరచబడ్డావు, డబ్బులో బలపరచబడ్డావు, స్థలంలో బలపరచబడ్డావు, బంగారంలో బలపరచబడ్డావు, లేకపోతే నీకు అనేకమైన విధానాల్లో అనేకమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను బలపరిచిన తరువాత నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరి కొరకు పరిగెడుతున్నావు? ఎవరి కొరకు పరిగెడుతున్నావు అని ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఆలోచన చేయకపోతే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, భర్త అయితే భార్య కొరకు పరిగెడుతున్నాడేమో జాగ్రత్త, భార్య అయితే భర్త కొరకు పరిగెడుతుందేమో జాగ్రత్త. తల్లిదండ్రులారా గమనించండి అన్నమాట. మీరేమో మీ పిల్లల కొరకు పరిగెడుతున్నారేమో ఆయన అడుగుతున్నాడు. అవును పరిగెత్తండి, కానీ పరిగెత్తవలసిన సమయం ఒకటి ఉంది, అప్పుడు మాత్రమే పరిగెత్తండి. అంతేగాని పరిగెత్తకూడని సమయంలో పరిగెత్తుతూ ఉన్నారు చూసారా, దెబ్బతింటావు జాగ్రత్త, దెబ్బతింటావు జాగ్రత్త. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్తున్నావు. దేవుని వాక్యము మునుగోలు, ఏంటన్నది మునుగోలు లాంటిది. మునుగోలుకి ఎదురు తన్నుతున్నాం, జాగ్రత్త, గాయమవుతుంది. గాయం అయ్యిందంటే దేవుని బిడ్డలారా అది తగ్గటం అనేది చాలా కష్టము. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్తారా? జాగ్రత్త, భయపడతలేదు నువ్వు. పాస్టర్ గారు చెప్పినా భయపడతలేదు. జాగ్రత్త, కార్యక్రమాలంటే చెప్తుంటే అనగా భయపడతలేదు. ఉండు నువ్వు అలాగా, కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఒక రోజున మీరు తన్నవలసిన దాన్ని తన్నుతారు కనుక తిరిగి అనగా ఆ తన్నిన దాన్ని తీసుకోవటం గజ 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 వనకడమే తప్ప ఎవడు వచ్చి చేయటం కూడా కష్టం. అందరూ కూడా స్తోత్రం చెప్పగలరా? ఆలోచించండి. ఇది ఆత్మావేశంతో చెప్తున్న మాటలు, సొంత మాటలు కాదు. దేవుని బిడ్డల జాగ్రత్త. ఈ మాటలు కూడా నువ్వు పక్కన ఇట్టావా, నేనేం చేయలేను. నేను ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో చాలా కష్టం అవుతుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. వాక్యం శ్రమిస్తూ ఉంది, మాట్లాడుతున్నది. దేవుని కొరకు పరిగెత్తాలి. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో ఒక సవాల్ జరిగిందండి. గుప్తంగా చెప్తున్నాను, సవాల్ జరిగిందండి. ఏంటి సవాలు అని అంటే దేవుని బిడ్డలారా, ఏంటి సవాలు అని అంటే నిజమైన దేవుడు ఎవరు? ఈ 18వ అధ్యాయంలో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. నిజమైన దేవుడు ఎవరు అనే దాని గురించి ఇశ్రాయేలులో ఒక అభిప్రాయముతో మగ్గుతున్నారు. అప్పుడు ఏలియా వచ్చి ఏమన్నాడంటే, యెహోవా దేవుడా, బయలు దేవుడా అనే మాట మాట్లాడి, బయలు దేవుడైతే మీ బయలు వచ్చి నేను చెప్పినట్లుగా చేసినట్లయితే నేను మీ బయలుదేవుడు ఒప్పుకుంటాను. యెహోవా దేవుడైతే నేను ఇదిగో ఇక్కడ నేను కూడా చెప్పినట్లుగా చేస్తాను. అప్పుడు ఆ మాంసాన్ని, పొలులను,
ఇక్కడ ఉన్న రాళ్ళన్నింటినీ కూడా బలిపీఠాన్ని అంతటిని కూడా బూడిద కింద చేసేస్తే యెహోవా దేవుడని ఇశ్రాయేలు వారిని మీరు ఒప్పుకోండి అని చెప్పేసి అంటే ఆ సవాల్లో యెహోవా దేవుడు మాత్రమే గెలుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు గెలుస్తారు? అవును, యెహోవా దేవుడు గెలుస్తాడు. నువ్వు గెలుస్తావని అనుకుంటున్నావేమో, జాగ్రత్త, అడిగేస్తున్నావు ముందుకి, జాగ్రత్త. ఈ మాట నేను గెలుస్తాను, ఎవరో గెలిపిస్తారు, నాకు వెనకాల ఎవడో ఉన్నాడు అనుకుంటున్నామో, జాగ్రత్త. ఎవడో రాడు. తర్వాత నీ జీవితంలో ఏమవుతుందో తెలుసు అంటే, కనీసం బాధపడుతుంటే కనీసం ఒకసారి పలకరిస్తాడు, 2 సార్లు పలకరిస్తాడు, మా ఇంటి 3 సార్లు పలకరిస్తాడు, తర్వాత నిన్ను వదిలిపెట్టేస్తాడు. కానీ నీ దేవుడు అలాంటి వాడు కానే కాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అలాంటి వాడైనా మన దేవుడు అలాంటి వాడైతే ఇప్పుడు ఈ రోజు నిన్ను వాక్యం చెప్పగలనా? చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి భయపడు. అక్కడ ఏం జరిగిందో తెలుసు అంటే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏడైపోయిందా జస్ట్ నేను ఈ ఒకటి నేను చెప్పి ముగిస్తాను, నేను 3 చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైం చేస్తున్నా ప్రభు వాళ్ళు ఇవ్వాలి కదండి అనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇతడు చెప్పిన మాట ఏమిటి అంటే, బయలుదేవుడా, బయలు అంటే విగ్రహారాధన యొక్క దేవతను ఏమంటారంటే బయలు దేవతలు అని, బయలు దేవతలు పూజించేవారు ఇశ్రాయేల్ దేశంలో. అంటే మరి ఇశ్రాయేలుకు బయలుదేవుడు కాదండి, యెహోవా దేవుడు. కనుక వాళ్ళు ఏమయ్యారంటే, ఇశ్రాయేల్ రాజు అహాబు, యెజెబెలు ఏం చేశారంటే విగ్రహారాధనలోకి నడిపించడం వల్ల ఏమైందంటే, వాళ్ళు యెహోవా దేవుని విడిచిపెట్టేసి బయలును ఆరాధించడం ప్రారంభించాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చి ఏలియాని పంపించాడు. నేను ఏలియాని గురించి 2 ఎపిసోడ్లు చెప్పాను, మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. కనుక అక్కడ నగ్గింది ఎవరనంటే యెహోవా దేవుడు మాత్రమే నగ్గాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే నీ దేవుడు నిన్ను గెలిపించాలి అని అంటే నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి. బలపరచబడిన తర్వాత నీకు అన్నీ ఇచ్చాడు, బలపరిచాడు. నీకేమి ఇచ్చాడు నేనేం చెప్పవలసిన పని లేదు. ఒక్కొక్కరికి ఇచ్చారండి. నీ పని ఏదైతే ఆ పనికి సంబంధించి పనిముట్లు ఇచ్చాడు. నీకు ఇంట్లో ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చాడు. నీ పిల్లలకి ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చాడు. ఇలాగా నీకు బలపరచబడడానికి అన్ని విధాలుగా ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు, ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి కృప ఇచ్చాడు, ఆర్థిక వనరులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఇంకా చెప్పాలంటే వీళ్ళన్నీ ఇచ్చాడు. బలపరచబడిన తర్వాత నీవు దేవుని కొరకు పరిగెట్టడం ఆగిపోతున్నావు. జాగ్రత్త. మరి గెహాజీ దేని ఎమ్మటి పరిగెత్తాడో ఆ పరిగెట్టడం దేవుడు ఒక్కసారిగా కట్ చేశాడు. ఇంకంతే, తన జీవితంలో ఇంకా అక్కడితో ఆగిపోయాడు. ఇంకా తన జీవితం అయోమయం అయిపోయింది. అలాంటి పరిస్థితి జరిగిందండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, నువ్వు అలా ఉంటున్నావేమో, అలా ఉండకూడదని దేవుడు ప్రేమతో నిన్ను ఏం చేస్తున్నాడు ఈరోజు హెచ్చరించి ఇవ్వడానికి తన దాసుడును నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, వాక్యం వింటున్న సోదరులారా, దేవుని కొరకు పరిగెడుతున్నారు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. బైబిల్లో ఒక మాట ఉందండి, 119 కీర్తనలో ఉంది, చదవక్కర్లేదండి. చదువు ఏముందండి తెలిసేంటి? 119 కీర్తనలో ఉంది. ఒకవేళ కనపడితే చదవండి, లేకపోతే వద్దు. ఏముందండి చెప్పండి? నీ హృదయం విశాలపరచబడిన తరువాత నీవు ఆజ్ఞల వైపు పరిగెత్తు అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి పరిగెత్తాలి? నీ హృదయం విశాలపరచబడిన తరువాత అంటే
నీ హృదయం మార్చబడిన తర్వాత, నీ జీవితం మార్చబడిన తర్వాత నీవు దేవుని కొరకు పరిగెత్తు. వచనం చెప్పమ్మా. 32 వచనమా? 119 32 వచనం అంటామా? చదువు అనమాట. మరి నేను ఇందాక చాలా సేపు ఎదుర్కొన్నాను, దొరకలేదు నాకు. అది చదవమ్మా. అందుకే నాకు ఆ వచ్చిన జ్ఞాపకం ఉంది, కానీ అదే ఆ రిఫరెన్స్ గుర్తులేదు. ఈ వాక్యం గుర్తుంది. నా హృదయము నువ్వు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎంత మేలు చేసి, నీ హృదయాన్ని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీ పాపాన్ని తీసివేసి, నీ అక్రమాన్ని తీసేసి, నీ అన్యాయాన్ని తీసేసి, నీ అవినీతి తీసేసి, నీ హృదయాన్ని మంచిగా చేసి, విశాలమైన హృదయాన్ని, మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? మళ్ళీ ఎక్కడికి నువ్వు పరిగెడుతున్నావు? నువ్వు ఆజ్ఞల మార్గంగా పరిగెడుతున్నావా, లేకపోతే గెహాజీలాగా నువ్వు పరిగెడుతున్నావా? ఆలోచన చేయి సోదరులారా, సహోదరులారా. వాక్యం చదివిస్తూ ఉంది, వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక నీ జీవితంలో నువ్వు ఏదైతే దేవుడు నిన్ను బలపరిచి నీకు ఇచ్చాడో అది తిరిగి తీసుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున పరిగెట్టడానికి నువ్వు సిద్ధపడు. ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్యము నీతో మాట్లాడుతున్నావు. ఓ యవనస్తుడా, ఓ స్త్రీలారా, ఓ పురుషులారా, ఓ సంగమా, దేవుడు నీకు అనుగ్రహించబడినవి తిరిగి నీకు అనగా కట్ చేయకుండా ఉండాలి అనంటే, ఆఫ్ చేయకుండా ఉండాలి అనంటే, నీకు తిరిగి నిన్ను ఇంకా ఆశీర్వాదకరంగా నువ్వు గొప్పగా నీవు ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుస్తానంటే ఆజ్ఞల మార్గమున ఏం చేయాలి? పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావో ఆలోచన చేయి సోదరులారా, సహోదరులారా. వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యములో ఏలియా అన్న మాట బయలు ప్రవక్తలు అందరూ ఇష్టమైనది, కానీ బయలు పైనుంచి దిగి వచ్చి ఆ కార్యక్రమంలోకి పాల్గొనకుండా, లేక ఆ యొక్క మాంసాన్ని, ఆ యొక్క పుల్లలను, ఆ నీళ్లను, ఆ యొక్క 12 రాళ్ళు బలిపీఠం కట్టిన బూడిద చేయలేదు. కానీ యెహోవా దేవుడు తన అగ్నిని పంపించి అక్కడ బూడిద కింద రాళ్ళన్నీ కూడా బూడిదైపోయినాయి ఏంటండి. ఆ టైంలో ఏలియా అంటాడు, అహాబుతో అంటాడు, అహాబు, ఓ అహాబు, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, వర్షము కురవబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కురవబోతుంది? వర్షం కురవబోతుంది. ఎందుకు వర్షం ఆగిపోయింది అంటే ఇశ్రాయేలీలు చేసినట్టు ఆ బయలు పూజను బట్టి, ఆ దేశపు రాణి అయినట్టి రాజు అనబడినట్టు అహాబును తన భార్యను అనబడినట్టు వాళ్ళు చేసినట్టు ఆ బయలు పూజను బట్టి దేవుడు కోపం ఆ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైన కురవకుండా చేశాడు. ఆ పరిస్థితులలో అనగా కరువు వచ్చి పశువులు చచ్చిపోయి మనుషులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, తిరిగి కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. వాళ్ళు దేవునికి మొర పెడితే మళ్ళా ఎవరినండి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఆ టైంలో భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటే, వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటే దేవుడు చూసి ఏలియాని పంపించి ఏం చేశాడు? ఒక సవాలు ఇసిరి ఆ సవాల్లో దేవుడు నగ్గి ఆ యొక్క వాక్కులు పంపించి మాట్లాడుతున్నాడు. వర్షం కుమ్మరించబోతున్నాను అని చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి 17వ అధ్యాయము 18వ అధ్యాయములో మనకి ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనిస్తే, ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే తన శిష్యుడైన వాడు వేరొక శిష్యుడు అన్నమాటండి. ఎవరు? ఏలియా శిష్యుడండి ఇతడు.
ఇందాక చెప్పిన వాడు ఎవరు శిష్యుడు అంటే ఎలీషా శిష్యుడు అండి. కనుక ఏలియా శిష్యుడితో అంటాడు, నువ్వు వెళ్ళి మరి ఆకాశంలో మరి మబ్బు ఉందా లేదు చూడమంటే వెళ్ళి చూసి వస్తాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూసి వస్తాడు, 3 సార్లు ఇలా చూస్తాడు, కానీ ఏ మాత్రం కూడా కనపడదు. అలా చూస్తామంటే 7వ మారు ఒక అరిచేయంత నల్లని మేఘం ఆకాశంలో కనబడుతుంది అని చెప్తాడు. అప్పుడు నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళి వర్షం కురవబోతుందని చెప్పమంటాడు. అహాబు దగ్గరికి వెళ్ళి వెళ్ళి వర్షం కురవబోతుంది, నువ్వు నీ యొక్క నగరికి వెళ్ళిపో, నీ పట్టణానికి వెళ్ళిపో, నీ యొక్క కోటకి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వర్షంలో తడవకుండా వెళ్ళమని చెప్పాడండి. అందరు స్తోత్రం చెప్పండి. అతను వేగవంతంగా ఏం చేస్తున్నాడు, రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే జరిగిన సంగతి ఏంటంటే, దేవుని బిడ్డలారా అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఏలియా కూడా పరిగెట్టడం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా బ్రతికున్నంత కాలము దేవుని కార్యముల కొరకు పరుగులు ఎత్తాడు. నువ్వు పరిగెడుతున్నావా? నువ్వు బ్రతికున్నంత కాలం దేవుని కార్యాల కొరకు నువ్వు ఉన్నావా? ఏంటండి, నువ్వు బలపడిన తర్వాత బలపరచబడ్డానని చెప్తూ ఉన్నావు, నా బిడ్డలు బలపరచబడ్డానని చెప్తున్నాను. ఎక్కడున్నారో దేవుని పండుగ కొరకు ఏనా వాళ్ళని నువ్వు పంపించగలుగుతున్నావా? దేవుని కార్యక్రమాలకు నువ్వు రాగలుగుతున్నావా? దేవుని విషయాల కొరకు నువ్వు బలపరచబడ్డానని చెప్పుకుంటున్నావు. అబద్ధం చెప్తున్నావు నువ్వు, జాగ్రత్త. అబద్ధం చెప్తున్నావు నువ్వు, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. భయం లేదా? బలపరిచాడండి, నన్ను బలపరిచాడు, అలా బలపరిచాడు, ఇలా బలపరిచాడు, గొప్ప చెప్పుకుంటున్నావు, జాగ్రత్త. అవన్నీ కూడా బలపరిచడాన్ని కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏమనుకుంటున్నారు దేవుని బిడ్డలారా? అది ఎవరైనా సరే, ఒక సేవకుడైనా అవ్వచ్చు, ఒక సేవకురాలైనా కావచ్చు, ఒక విశ్వాస అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేశంలో బిషప్లు, రెవరెండ్లు ఎవరైనా కావచ్చు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆలోచించండి. ఈ మాటలు నా మాటలు కాదు దేవుని బిడ్డలారా. దేవునికి భయపడండి. దేవుని భయం చాలా మీ మధ్యన మాట్లాడుతూ ఉందండి. కనుక భయపడవా? ఎంతకాలం అలా ఉంటావు? మీరు ఏమనుకున్నా పర్వాలేదండి పాస్టర్ గారు, మీరేమనుకున్నా పర్లేదండి పాస్టర్ గారు అని చెప్పేట మాత్రం మనం చెప్పేస్తావు. నువ్వు మారవా? నీ మారే జీవితం నీ జీవితంలో లేదా? చెప్పు, ఎంతకాలం చెప్తావు? నువ్వు మారకపోవటం వల్లే కదా నీ జీవితంలో, కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు, నీ కుటుంబంలో అలాగా పరిస్థితులు బాగోలేదు. ఇవన్నీ ఎందుకు దేవుని బిడ్డలారా? నీ మీదకి వస్తున్నాయి. నువ్వు ఇంకా మారవా? మారిపోకుండా ఈ మాట చెప్తా కూర్చుంటావా? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? పాస్టర్ గారిని బెదిరిస్తున్నావా నువ్వు? పాస్టర్ని బెదిరిస్తున్నావు నువ్వు? జాగ్రత్త, జాగ్రత్త. దేవునిని బెదిరిస్తున్నావు, జాగ్రత్త. నువ్వు దేవుని మాట చెప్తున్నాను. పాస్టర్ గారిని కాదు, పాద్రమ్మ గారిని కాదు, పాద్రమ్మ గారి కుటుంబాన్ని కాదు, సంఘాన్ని కాదు, నువ్వు బెదిరిస్తున్నావు, దేవుణ్ణి బెదిరిస్తున్నావు. ఆలోచన చెయ్యి. దేవునికి భయపడవా? భయపడకపోతే అనగా తగిన కాలం నువ్వు చూడగలుగుతావు. ఆ రోజు రాకుండానే మనం జాగ్రత్త పడడానికి దేవుడు మాట్లాడుతున్న విషయం దేవుని బిడ్డలారా. ఎదురు రథం మీద వెళ్ళాడు. వెళ్ళగానే ఏ గుమ్మం దగ్గర అంటే అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎజ్రాయేలు గుమ్మం దగ్గరికి, అంటే ఎజ్రాయేలు అనే ఒక పట్టణంలో ఆ కోట ఉంది. ఆ కోట దగ్గరలోనే గుమ్మం ఉంది. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎవరన్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఏలియా మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనిషి పరిగెడతాడా? గుర్రం పరిగెడతాడా? రథం పరిగెడుతుందా స్పీడ్గా? కారు పరిగెడతాడా? మోటార్ సైకిల్ పరిగెడతాడా? మనిషి పరిగెడతాడా? కారు మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళిపోతుంది, కానీ మనిషి పరిగెత్తుకెళ్ళాడు. అలాగే రథం కూడా అంతే, చాలా వేగవంతంగా. అయితే ఏలియా
ఎంత వేగవంతంగా పరిగెత్తాడో మనకి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు. అదే కాదు కానీ ఏలియాని ప్రతి కార్యముల కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుని యొక్క పనుల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు అతడు దేవుని వైపు పరిగెత్తాడే తప్ప అతడు ఎటు వైపు కూడా పరిగెత్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఇదిగో చూడండి, ఈ సమయంలో దేవుని కొరకు పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాను. సాయంత్రము రేతుల్లోనూ నాకు చాలా బలహీనత కలుగుతుంది. నన్ను పట్టుకోలేనండి, నన్ను ఆఫ్ చేయలేనండి. బలహీనత వచ్చినప్పుడు నా వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా అంటే, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పరిగెట్టేటప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ చావునైనా మనం ఏం చేయాలి? నిన్ను బలపరిచిన తర్వాత, నువ్వు బలపరచబడిన తర్వాత, నిన్ను బలపరిచి ఆశీర్వదించిన తర్వాత నీకు అన్ని విధములుగా అన్ని సదుపాయాలు నీకు అనగా నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి సర్వ సమృద్ధిగా ఆ దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొక ఎత్తి వేయటానికి, ఇంకొక వేరొక ప్లాన్ వేయటానికి దేవుడు అండి ఆయన. మనుషులు అనుకుంటున్నామో జాగ్రత్త, మనుషుల మీద ప్లాన్లు వేసేమో కానీ దేవుని మీద దేవుడు బలపరిచిన తర్వాత, నీ ఆశీర్వదించుకున్న తర్వాత, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, నీ బిడ్డలకి చదువులు ఇచ్చిన తర్వాత, నీ బిడ్డలకు ఆరోగ్యాలు ఇచ్చిన తర్వాత, నీకు ఇల్లు ఇచ్చిన తర్వాత, నీకేమో పని కొరకు అనేక పనిముట్లు ఇచ్చిన తర్వాత, నీకేమో అనక రకరకాల ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలండి ఎన్ని ఉన్నాయండి. బలపడిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎలాగ వ్యవహరించాలనుకుంటున్నావు? నువ్వు మార్చుకోవా? నువ్వు ఇంకా మానవా? నువ్వు మారే జీవితం నీ దగ్గర లేదా? నువ్వు అలాగే ఉంటావా? జాగ్రత్త. నువ్వు అలాగే ఉంటే దేవుడు నిన్ను అలాగైనా చూస్తానే. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు నీకు ముందుకి అనగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేవుడు హెచ్చరించడానికి ఈ విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అనే ఈ విషయాన్ని మీకు ప్రేమతో హెచ్చరిస్తున్నాము. అందరూ కూడా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? అహాబు ఎక్కడికి వెళ్ళాడు? తన కోటకి వెళ్ళిపోయాడు. ఆ కోట గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి, లేకపోతే ఆ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏలియా కూడా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అంటే ఏం కనబడుతుంది దేవుని బిడ్డలారా అంటే, దేవుని కొరకు పరిగెత్తినట్టు ఏలియా మనకి కనబడుతున్నాడు. ఎప్పుడు అంటే అతను బలపరచబడిన తర్వాత. చదవండి వాక్యం, మనం ముగించుకున్నాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను దేవుని హస్తము బలపరచబడిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావా? పాత్రమ్మ గారి మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావా? సంఘం మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావా? ఈ చుట్టాల మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావా? ఈ బంధువుల మీద మనగా తిరుగుబాటు చేయాలనుకుంటున్నావా? ఎవరెవరి మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు? నేను బలపరిచిన దేనికి? దేవుని కార్యాలు చేయడానికి కదా? దేవుని కార్యాలను వివరించడానికి కదా? దేవుని కార్యాలను అనగా చెప్పడానికా? ఈ సొంత కార్యాలు చేసుకోవడానికా? ఈ సొంత ఉద్దేశాలను చేసుకోవడానికా? దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటి కూడా బలపరచడం, దేవుని హస్తం బలపరిచిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆలోచన చేయి. ఈ రోజున ఎన్ని పరిస్థితులు, ఎన్ని విధాలుగా మీ కుటుంబాల్లో కనబడుతున్న పరిస్థితులను దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇప్పుడైనా మారితే దేవుని హస్తం ఇంకా మిమ్మల్ని బలపరుస్తుంది. ఆమె చెప్పలే? దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీరు మార్చుకుంటే, మొదటి స్థితి మీకు వస్తే, మొదటి పరిస్థితి మీకు వస్తే, మళ్ళా చెప్తున్నాను, మొదటి పరిస్థితిలో అనగా దేవుని కొరకు ఎలాగ బ్రతికావో, ఎలా బ్రతికి నువ్వు జీవించావో తెస్తే దేవుని హస్తం నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమె చెప్పలే? మరి ఆ మాట అనగా వెంటనే ఆమె చెప్పాలి, అలా జరుగును గాక. నాకా మీకే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక అలాంటి కార్యాలు కొరకై పరిగెత్తాలని, అలాంటి కార్యాల కొరకు ఆసక్తి చూపించాలని, అలాంటి కార్యాల కొరకై మీరు ఇష్టపడాలని ఇప్పుడైనా తీర్మానం చేసుకో.
నువ్వు మొండిగా ఉంటే నేను ఏం చేయలేను. నీ మొండితనమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఈ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ పాడు చేస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ మొండితనమే. దేవుని మీద మొండితనమా, దేవుని పరిచర్య మీద మొండితనమా, దేవుని సంఘమే, దేవుని పరిచర్య మీద మొండితనమా అని ఎందుకన్నానంటే దేవుని సంఘం మీద, దేవుని సంఘం మొండితనంగా ఉంటే మరి అంతే కదా. ఆలోచన చేయి, దేవుని బిడ్డలు ఆలోచన చేయి. మీరు ఎలాగైనా సరే మీరు ఎక్కిరించుకోండి, ఎలా చేసుకోండి, ఎగతాలు చేసుకోండి, మీ హృదయంలో ఏ విధంగా ఉండండి. కానీ ఇది జరిగినప్పుడు మాత్రం నా మాటలు మీకు గుర్తుకు రాక మానవు. ఆమె ఇప్పుడే దేవుని బిడ్డలు ఖచ్చితం అన్నమాట. కనుక దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నావా ఆలోచించి. నువ్వు పరిగెత్తేసాను, నీకు గెలిచేసాను, నాకు అయిపోయింది, నాకు ఇంకా నేను దేవునితో పని లేదని అనుకుంటున్నామో జాగ్రత్త. ఇంకా అవ్వలేదని, అవ్వలేదు. నువ్వు బ్రతికున్నంత కాలమును అనగా నిన్ను దేవుడే గెలిపించాలి కనుక నువ్వు అసలు గెలవలేవు. మరలా చెప్తున్నాను, నేను లాస్ట్లో చెప్తున్నా ఈ మాట. నువ్వు గెలిచాను అనుకుంటున్నావేమో, నువ్వు గెలిచావను అనుకుంటే అది దేవుడు గెలిపిస్తేనే తప్ప నువ్వు గెలవలేదు. దేవుని బిడ్డలారా, కనుక నువ్వు గెలవలసిన ఇంకా చాలా ఉంది. ఆ గెలిచే పరిస్థితి ఏదైతే ఉందో అది దేవుడు మాత్రమే నిన్ను గెలిపించాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసండి. దేవుని కొరకు నువ్వేం చేయాలి? పరిగెత్తడం నేర్చుకో. వాక్యం మీ దగ్గరకు వచ్చింది, నీ హృదయం విశాలపరిచింది, నీ హృదయం శుభ్రపరిచింది ఒకప్పుడు. కనుక నువ్వు ఆజ్ఞల వైపు పరిగెత్తావు, దేవుని వాక్యం కొరకే పరిగెత్తావు, దేవుని యొక్క సన్నిధి కొరకే పరిగెత్తావు. కానీ ఇప్పుడు నీ విశాలపరచబడినట్టు అనబడి నీ యొక్క హృదయంలో అనగా దేవుని ఆజ్ఞలు లేవు, దేవుని వాక్యం లేదని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ఉంచుకోండి, దేవుని కొరకై పరిగెత్తండి, దైవ దీవెనలు పొందండి, ఆశీర్వదించబడండి. దేవుని కృప సమాధానములు మీరు పొందుకోనండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రెండు చేతులు పైగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.